హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 360 ఫిట్నెస్. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం ట్రైసెప్ వర్కౌట్ పార్ట్ 2లో ఉన్నాం. పార్ట్ 2లో ఏమేం వర్కౌట్స్ ఉన్నాయి, అవి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, వాటిలో ఉండే ఆ ఎఫెక్ట్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్ us స్టార్ట్. మనం ఇప్పుడు జిమ్లో చేసే వేరియేషన్స్ పార్ట్ 2లో వచ్చేసి సేమ్ హోమ్ వర్కౌట్లో మనం సింగిల్ డంబల్ యూజ్ చేసాం. దీంట్లో 2 డంబెల్స్. ఈ వెయిట్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు 5, 7.5 మీ స్ట్రెంగ్త్ స్టామినా బట్టి. సో ఫస్ట్ వేరియేషన్ లిఫ్ట్. సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే డంబెల్ మీ చెస్ట్కి స్ట్రైట్గా ఉండాలి. అంటే మనం చెస్ట్ ప్రెస్ చేసిన విధంగా ఇక్కడ చెస్ట్కి స్ట్రైట్గా పెట్టేసి ఇక్కడ నుండి జస్ట్ రొటేట్ అండ్ స్లోలీ డౌన్ 1 అండ్ అదేవిధంగా సేమ్ అదర్ సైడ్ రొటేట్ డౌన్. ఎంత వీలైతే అంత స్లోగా చేయాల్సి ఉంటుంది. మీరు దీన్ని స్పీడ్గా కానీ చేసినట్లయితే మీరు డంబెల్తోని హిట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అంటే ఇక్కడికి వస్తున్నప్పుడు 4 హెడ్కి తగిలే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ మనం హోమ్ వర్కౌట్లో చేసుకున్నాం కాబట్టి ఈ వెయిట్ అనేది మీరు బ్యాలెన్స్ చేసినప్పుడే దీన్ని మీరు చేయగలుగుతారు. సో ఇది ఈ వేరియేషన్ ఈ విధంగా డౌన్ అండ్ లిఫ్ట్. సో ఇది చేసేటప్పుడు కూడా హ్యాండ్ షివర్ అవుతుంది అంటే మీరు ఈ వేరియేషన్ అవాయిడ్ చేయడం బెటర్. సో ఇక్కడ నుండి కంటిన్యూ సేమ్ థింగ్. ఈచ్ హ్యాండ్ సేమ్ మనం వాటిలాగానే దీన్ని కూడా 15 to 20 కౌంట్స్ వరకు చేసుకోవచ్చు. సో ఆల్టర్నేటివ్ నేను ఇంకో 5 కౌంట్స్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. రైట్, ఇది ఆల్టర్నేటివ్ అయిపోయిన తర్వాత దీంట్లోనే కంటిన్యూషన్. మీకు ఆల్రెడీ హోల్డింగ్ అనేది మీ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి సో 2 హ్యాండ్స్ ఒకేసారి కూడా చేసుకోవచ్చు. రొటేట్ డౌన్ అండ్ లిఫ్ట్ స్క్వీజ్. పైన లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ హ్యాండ్ మూమెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్గా మనము లిఫ్ట్ చేస్తున్నాము, ఓకే, హోల్డింగ్ ఓకే. ఇక్కడ మీరు ట్రైసెప్ పైన ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్క్వీజ్ చేయాలి. సో నార్మల్ హోల్డింగ్ అండ్ స్క్వీజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఈ యొక్క హ్యాండ్ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క డెఫినేషన్ అనేది కూడా మీకు ఈజీగా డెవలప్ అనేది దీంట్లో అవుతుంది. మీకు ఒకవేళ 2 డంబెల్ హోల్డింగ్ కష్టంగా ఉంటే ఈ విధంగా సేమ్ సింగిల్ డంబెల్ కూడా మీరు చేసుకోవచ్చు. సేమ్ స్క్వీజ్ అదర్ సైడ్ ఆల్సో సేమ్. లిఫ్ట్ చేస్తున్నప్పుడు హ్యాండ్ ఫోకస్ చేయండి. సో షివర్ కావద్దు, జస్ట్ లిఫ్ట్ స్క్వీజ్. సో ఈ యొక్క వర్కౌట్ని మీరు చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే డంబెల్ ఎప్పుడైనా సరే తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క వెయిట్ స్ట్రెంగ్త్ మీరు ఆపగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే మీరు తీసుకుంటున్నప్పుడు 4 హెడ్ అనేది ఫోకస్ అవుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ తగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ డంబెల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది జస్ట్ చిన్నగానే ఉంది. అంటే దీంట్లో స్పేస్ ఎక్కువ లేదు. కొంతమంది హోమ్ వర్కౌట్స్ చేసేటప్పటికి ఐరన్ ప్లేట్స్ ఉంటాయి. సో ఆ ప్లేట్ అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రొటేషన్ చేసేటప్పుడు అదేవిధంగా ఇక్కడ నుండి బోల్ట్ కూడా వస్తుంది. సో అవి 2 వేరియేషన్స్ చేసేటప్పుడు అంటే ఈ వేరియేషన్ చేసేటప్పుడు అలాంటి డంబెల్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఆ స్పేస్ అనేది ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫస్ట్ వేరియేషన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ హ్యాండ్. ఇందాక బ్యాక్ సైడ్ తీసుకున్నాము. సో ఇక్కడ నుండి సో ఇప్పుడు ఈ డైరెక్షన్ నుండి అంటే ఏ డంబెల్ ఎడ్జ్ అవుతుందో దాన్ని మనం చెస్ట్ వరకు తీసుకోవాలి. అంటే ఇక్కడ నుండి రొటేట్. సో చెస్ట్ ప్రెస్ చేసిన విధంగా ఇక్కడ నుండి స్లోలీ డౌన్. మీరు ఈ 2 ఫింగర్స్ లెఫ్ట్ లాగా యూజ్ చేసుకోవాలి. సో మీరు ఒకటేసారి వెయిట్ వేయకుండా సో చెస్ట్కి స్ట్రైట్గా వచ్చే విధంగా చూసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా డౌన్ డౌన్, ఒకేసారి వెయిట్ రాకుండా మీరు, ఎందుకంటే ఈ డైరెక్షన్లో వెయిట్ అలవాటు లేదు కాబట్టి ఆ డైరెక్షన్లో ఆ మసిల్ యాక్టివేట్ ఉండదు. సో ఈ విధంగా స్లోగా 2 ఫింగర్స్ సపోర్ట్ తీసుకుంటూ లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ దీన్ని కూడా 10 to 15 కౌంట్స్ వరకు చేయండి. హోల్డ్ డౌన్ డౌన్. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే చెస్ట్ వరకు వస్తుందా లేదా డంబెల్, అంతే. వచ్చేటప్పటికి మీకు ఒకవేళ కంట్రోల్ చేయగలుగుతున్నాం అన్నప్పుడు సపోర్ట్ తీసుకోకుండా చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ వెయిట్ ఆగట్లేదు అన్నప్పుడు 2 ఫింగర్ సపోర్ట్ జస్ట్ లైట్ పుష్ చేస్తే సరిపోతుంది. ఈ డైరెక్షన్లో చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ట్రైసెప్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఈ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి అండ్ అదేవిధంగా అట్ ద సేమ్ టైం ట్రైసెప్ డెఫినేషన్ కూడా దీంట్లో మంచి డెఫినేషన్ అనేది కూడా మీకు దీనివల్ల యూజ్ అవుతుంది. సో సేమ్ థింగ్ దీన్ని కూడా మీరు 15 to 20 కౌంట్స్ వరకు చేయొచ్చు.
అండ్ అలాగే ఇది కూడా 3 సెట్స్ చేయడానికి ట్రై చేయండి. ఇది పార్ట్ 2లో సెకండ్ వన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ మనం జిగ్జాగ్ బార్. ఇది ఈజీ బార్ కూడా అంటారు. సో చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే ఈ కర్వ్స్ ఎందుకు, ప్లేన్ ఉండొచ్చు కదా అని చెప్పి. ప్లేన్ కూడా ఉంటుంది. బార్స్ వచ్చేసి షోల్డర్ అండ్ ట్రైసెప్ బైసెప్స్ కూడా యూజ్ చేస్తాం మనం. ఆ ప్లేన్ బార్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది ట్రైసెప్స్ చేసేటప్పటికి మన హ్యాండ్ ఈ మూమెంట్లో ఎప్పుడైతే బ్యాక్ సైడ్ వెళ్తుందో ఆ మూమెంట్లో ఈ విధంగా ఉంటే రిస్ట్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో లైట్ కర్వ్ అనేది ఎందుకు ఉంటుందంటే, ట్రైసెప్స్ ఇందాక మనం డంబల్ యాక్టివేట్ చేసిన విధంగా. సో ఈ యొక్క వేరియేషన్ అనేది దీంతో ఎగ్జాక్ట్లీ ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏ మసిల్ పైన అయితే వెయిట్ పడాలో దానికి పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రిస్ట్ ఇంజురీస్ కాకుండా కూడా ఇది ప్లస్ పాయింట్ ఉంటుంది. సో అందుకే ఈజీ బార్ అనేది చాలామంది ట్రైసెప్స్కి ఎక్కువ యూజ్ చేస్తాం మనం, అండ్ బైసెప్స్ కూడా యూజ్ చేస్తాం. సో బైసెప్స్ మనం నెక్స్ట్ వర్కౌట్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు ట్రైసెప్స్లో దీన్ని ఎలా యూజ్ చేయాలి. సో ఇందాక మన డంబెల్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బార్కి వచ్చేసరికి ఈజీ బార్ మీరు ఉన్న ప్లేస్లో నుండి కూర్చొని జస్ట్ సీటెడ్ ఎక్స్టెన్షన్, సీటెడ్ నుండి సో ఈ విధంగా హోల్డ్ చేయండి బార్ని. లిఫ్ట్ చేసేటప్పుడు మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ హ్యాండ్ మూమెంట్ రిస్ట్ మూమెంట్ చేయదు. జస్ట్ ఫిక్స్ చేసామంటే ఈ బార్ని ఈ విధంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో లిఫ్ట్ అండ్ స్లోలీ బ్యాక్ డౌన్ అప్. అంతే. జస్ట్ ఇది బ్యాక్ సైడ్ వస్తున్నప్పటికీ మీ హ్యాండ్స్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, ఎల్బోస్ ఎక్కువ వైడ్ చేయొద్దు. సో వైడ్ చేసినప్పటికీ మీకు ఎల్బో పెయిన్, రిస్ట్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ షోల్డర్స్ ఇంజూరీ అయ్యే ఛాన్స్ కూడా దీంట్లో ఉంటుంది. సో ఫస్ట్ అందుకే మనం జస్ట్ లైట్ వెయిట్తోనే చేస్తున్నాం ఈ యొక్క వర్కౌట్ని. సో డౌన్ 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 అండ్ అప్. లిఫ్ట్ చేస్తున్నప్పుడు ప్రతి వర్కౌట్ ఏదైనా సరే మీకు ఎక్కువ రిజల్ట్ కావాలి అన్నప్పుడు జస్ట్ కాన్సన్ట్రేట్ మసిల్ పైన పెట్టండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎండింగ్ ఎప్పుడైతే అవుతుందో ఇది ఎండింగ్ పొజిషన్. ఇక్కడికి వచ్చినప్పటికి ఫుల్ లాక్ అవసరం లేదు, జస్ట్ సాఫ్ట్గా ఉంటుంది. బట్ మసిల్ని మీరు స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. సో స్క్వీజ్ అండ్ డౌన్. ఈ స్టార్టింగ్లో చేసిన వాళ్ళకి కొంచెం బార్ అటు ఇటు బ్యాలెన్స్ అనీవెన్గా ఉంటుంది. సో బ్యాలెన్స్ చేయడం కోసం కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. స్లోగా చేసి వెయిట్స్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ ఎంటీ బార్తో చేసిన తర్వాత అప్పుడు మీరు వెయిట్స్ యాడ్ చేసుకొని, అండ్ దీనికి లాక్స్ కూడా ఉంటాయి. సో అప్పుడు వెయిట్స్ వేసేసి మీరు లాక్స్ దాంతో యూజ్ చేసుకొని కూడా చేయడానికి ట్రై చేయండి. ఇది మనం థర్డ్ వేరియేషన్లా యూజ్ చేస్తున్నాం. దీన్ని కూడా మీరు 15 to 20 కౌంట్స్ వరకు చేయొచ్చు. ఫోర్త్ వన్ కూడా సేమ్ థింగ్. దీన్ని ఇందాక మనం డంబెల్స్ చేసిన విధంగానే ఇక్కడ నుండి సేమ్ ఫోర్ హెడ్ కన్నా కొంచెం పైకి, జస్ట్ అంతే. ఇక్కడ నుండి లిఫ్ట్, స్క్వీజ్ అండ్ స్క్వీజ్. సేమ్ ఇది కూడా మీరు స్లోగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇది చేసేటప్పుడు కూడా మీరు ఈ రిస్ట్ మూమెంట్ అనేది స్పీడ్గా చేయొద్దు. సో చాలామంది స్పీడ్గా చేసేసరికి ఈ పైన ఫోర్ హెడ్ దగ్గర కొట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. బార్ ఇక్కడ క్లోజ్కి వస్తుంది కాబట్టి. సో అండ్ అలాగే లిఫ్ట్, స్క్వీజ్, దట్స్ ఇట్. ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ బార్ కూడా మీరు బ్యాలెన్స్ చేసినప్పుడు ఈ యొక్క వెయిట్ అనేది మీకు ఆ ట్రైసెప్స్ పైన ఎగ్జాక్ట్లీ వెయిట్ అనేది పడుతుంది. మీరు కంప్లీట్గా బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు మీకు ఓకే అన్న ఫీలింగ్ ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేయగలుగుతున్నాం అన్నప్పుడు మీరు దీనికి వెయిట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో బార్ వెయిట్ కౌంట్ చేసుకొని అక్కడ నుండి 2.5, 5 అలా మీ యొక్క కెపాసిటీని బట్టి యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఫోర్త్ వేరియేషన్. సో ఇది కూడా మనం 15 to 20 కౌంట్స్ వరకు 3 సెట్స్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మల్టీ మెషిన్ యూజ్ చేసుకోబోతున్నాం. సో ఇది వచ్చేసి మనం ట్రైసెప్స్లో ఇంకా వేరియేషన్స్ చాలా చేయొచ్చు. ఇప్పుడు మల్టీ మెషిన్కి వచ్చేసరికి సో ఫేస్ లెవెల్ ఈ వేరియేషన్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ బార్ మీరు ఫ్లాట్ బార్ తీసుకోవచ్చు, లేదంటే రోప్ కూడా తీసుకోవచ్చు. సో పుష్ చేస్తున్నప్పటికీ లెగ్ ఫార్వర్డ్ పెట్టేస్తాము. దీన్ని మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే లాక్ చేయకుండా సాఫ్ట్ మెయింటైన్ చేయండి. అండ్ వీలైతే కొంచెం ఫార్వర్డ్ లెగ్ పైన వెయిట్ వేసుకొని సో ఈ విధంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే మీ బాడీ వెయిట్ మొత్తం బ్యాక్ లెగ్ పైన ఉండాల్సి ఉంటుంది. సో అది హుక్ లాగా జస్ట్ అట్లా హోల్డ్ చేయండి. అండ్ అలాగే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది, లెఫ్ట్ పెట్టాలా రైట్ పెట్టాలా అని చెప్పి. ఏ లెగ్ అయినా సరే మీ కంఫర్ట్ చూసుకోండి. అంటే మీ ఫ్లెక్సిబిలిటీ ఏ లెగ్ పైన మీరు ఎక్కువ వెయిట్ హోల్డ్ చేయగలుగుతారో. ఆల్మోస్ట్ అందరూ సేమ్ హోల్డ్ చేస్తాము, రైట్ ఆర్ లెఫ్ట్. బట్ ఈ యొక్క లెగ్ కంఫర్ట్ ఏది ఉంటే దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం చేసేది ట్రైసెప్ వర్కౌట్ కాబట్టి లెగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీ బాడీ వెయిట్ని హోల్డ్ చేయడానికి ఉంటే సరిపోతుంది, అది ఏ లెగ్ అయినా సరే. అండ్ అలాగే ఇది లిఫ్ట్ చేస్తున్నప్పుడు చాలామంది పుష్ చేస్తున్నప్పుడు కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈ బాడీ మూమెంట్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా చేయకుండా
జస్ట్ దీన్ని ఫిక్స్ చేసేస్తాం. ఓన్లీ హ్యాండ్తో మాత్రమే పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేస్తున్నప్పుడు ఓన్లీ ట్రైసెప్ మసిల్ మాత్రమే యాక్టివేట్ అనేది అవుతుంది. సో ఈ లెగ్ అనేది మీరు జస్ట్ ఫిక్స్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఈ వెయిట్ని స్ట్రైట్గా ఈ విధంగా హోల్డ్ చేసిన తర్వాత 10, 15, 20 కౌంట్స్ వరకు మ్యాక్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అక్కడ నుండి కంటిన్యూ చేస్తాం. పుష్. సేమ్ ఇందాక మనం అనుకున్న విధంగా ఎల్బో కంప్లీట్ లాక్ చేయాల్సిన అవసరం లేదు. సో సాఫ్ట్ ఎల్బోస్, ఇక్కడ నుండి బ్యాక్ అండ్ పుష్. సో దీంట్లో మీరు బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ బార్ వెనక్కి వస్తున్నప్పుడు బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్తో పాటు ఈ విధంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో నార్మల్ ఎప్పుడైనా సరే వర్కౌట్ చేసేటప్పుడు బ్రీతింగ్ని ఫోకస్ చేయండి. ఆ బ్రీత్ హోల్డ్ చేయకుండా మసిల్ పైన ఫోకస్ చేసి చేయడానికి ట్రై చేయండి. రిలాక్స్. సో ఫ్రెండ్స్, ట్రైసెప్ వర్కౌట్లో లాస్ట్ వేరియేషన్ ఏంటంటే మనం పుష్ డౌన్ చేస్తున్నాం. ట్రైసెప్ పుష్ డౌన్. దీన్ని మనం ఈ బార్ వేసుకోవచ్చు, లేదంటే రోప్తో పాటు కూడా చేయొచ్చు. అండ్ అలాగే వీ బార్ ఉంటుంది, దాంతో పాటు కూడా చేయొచ్చు. సో దీన్ని కూడా సేమ్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈ బార్ కంప్లీట్గా షోల్డర్ లెవెల్ తీసుకొని పుష్ చేసి హోల్డ్ చేయాలి. సో చాలామంది ఏంటంటే ఈ హ్యాండ్ పైకి వెళ్తూ ఈ విధంగా చేస్తూ ఉంటాం. సో దీంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే వెయిట్ మ్యాటర్ కాదు. ప్రతి వర్కౌట్లో మనం ఒకటే అనుకుంటున్నాం, వెయిట్ పైన ఫోకస్ చేయకండి. లైట్ వెయిట్ ఉన్నా సరే బట్ పోస్చర్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది విధంగా ఇక్కడ షోల్డర్ లెవెల్ ఉంది కదా, పుష్ డౌన్ చేయండి. సో నార్మల్ లెగ్స్ షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ తీసుకొని అండ్ కోర్ స్ట్రాంగ్గా పెట్టండి. అంటే కోర్ టైట్గా పెట్టేసి చెస్ట్ లైట్గా చెస్ట్ లిఫ్ట్ చేసి జస్ట్ ఎల్ షేప్, హ్యాండ్ 90 degrees ఈ విధంగా ఎల్ షేప్ వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ నుండి పుష్ డౌన్. దట్స్ ఇట్. ఆ వెయిట్ని కంట్రోల్ చేస్తూ పుష్. సో ఈ విధంగా చేసేటప్పుడు మళ్ళీ కొన్ని మిస్టేక్స్ ఏంటంటే ఇది పుష్ చేస్తున్నప్పుడు చాలామంది ఈ ఫ్లెక్సిబిలిటీ లేక అండ్ ఈ వేరియేషన్ తెలియక ఈ వైడ్ చేసేసి ఎల్బోస్ని కంప్లీట్గా వైడ్ చేసేసి ఇలా చేస్తూ ఉంటారు. సో దానికి ఏంటంటే వాళ్ళకు ఒకవేళ బ్యాక్ ఫ్లెక్సిబుల్గా లేకపోతే ఓకే, బట్ ఈ కంఫర్ట్నెస్ మీకు ఉంది అంటే జస్ట్ పుష్ చేస్తే సరిపోతుంది. మనం చేసేది ట్రైసెప్ వర్కౌట్ కాబట్టి సేమ్ మళ్ళీ ట్రైసెప్ పైన ఫోకస్ చేస్తూ ఇంతవరకు చేయడానికి ట్రై చేయాలి. అండ్ దీంట్లో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సేమ్ ఇందాకలా ఫ్రంట్ లెగ్ బ్యాక్ ఏ లెగ్ పెట్టుకోవాలనే కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఏ లెగ్ అయినా సరే సేమ్ ఇందాకట్లాగే మనం మాట్లాడుకున్నట్టు జస్ట్ ఈ విధంగా హోల్డ్ చేసి పుష్ చేస్తాం. సో ఇది ఈ వేరియేషన్, ఈ లెగ్ డిస్టెన్స్ ఇట్లా ఎందుకు చేస్తాము అంటే మనము అక్కడ వేసుకున్న వెయిట్ 15 kgs 20 kgs చూసుకొని ఒకవేళ హెవీ వెయిట్ అనిపిస్తే జస్ట్ మీ బాడీ వెయిట్ని కొంచెం ఫ్లెక్సిబుల్గా చేసుకొని చెస్ట్ రేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుండి పుష్ డౌన్. లెగ్ పోస్టర్ చేంజ్ అయినా కానీ హ్యాండ్ మాత్రం సేమ్ అలాగే వస్తుంది. నార్మల్గా చేస్తున్నప్పుడు కూడా ఇలాగే ఉంది. అండ్ లెగ్ పోస్టర్ చేంజ్ అయినా కానీ సేమ్ అలాగే ఉంది. కాన్సన్ట్రేషన్ ఏంటి, మనం చేస్తుంది ట్రైసెప్స్ పైన కాబట్టి, ట్రైసెప్ వర్కౌట్ కాబట్టి దానిపైన ఫోకస్ చేయాలి. లెగ్స్ ఏ విధంగా అయినా సరే మీ కంఫర్ట్ చూసి పెట్టుకోవచ్చు. సో ఇంకా కొంచెం హెవీ వెయిట్ అయింది అనుకోండి, లెగ్స్ని కొంచెం బ్యాక్ తీసుకోండి అండ్ హిప్స్ అవుట్, బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ లిఫ్ట్ చేస్తూ ఈ విధంగా పుష్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కంప్లీట్గా 20-25 కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. సో ఇది లాస్ట్ వర్కౌట్ ట్రైసెప్స్లో. ఇదే కాకుండా ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి. మనం ఇది జస్ట్ బేసిక్ లెవెల్లో అంటే పార్ట్ 1 హోమ్ వర్కౌట్ చేసిన తర్వాత పార్ట్ 2లో ఇవన్నీ మనం యూజ్ చేసుకున్నాం. సో ఇది లాస్ట్ వేరియేషన్. సో ఫ్రెండ్స్, ట్రైసెప్ వర్కౌట్ చూసాం కదా, అంటే హోమ్ వర్కౌట్స్ ఎన్ని 5-6 వేరియేషన్స్ ఆల్రెడీ చేసాం. అండ్ జిమ్లోకి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా ఓన్లీ ట్రైసెప్స్ పైన ఫోకస్ చేయాలి అనుకుంటే ఆ డంబెల్స్తో ఎలా యూజ్ చేయాలి, జిగ్జాగ్ బార్తో ఎలా యూజ్ చేయాలి అండ్ అలాగే మిషన్తో కూడా ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకున్నాం. కరెక్ట్ ప్రాపర్ వేలో చేస్తే ఫ్యాట్ రెడ్యూస్ అయిందంటే ఆల్మోస్ట్ మీ మసిల్ బయటికి కనిపిస్తుంది. అంటే ఆ డెఫినేషన్ అనేది కనిపిస్తుంది. హ్యాండ్ ఫ్యాటే కాదు, టోటల్ ఎంటైర్ బాడీ ఫ్యాట్ రెడ్యూస్ కావాలన్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఒక మసిల్ని మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆ 4-5 వేరియేషన్స్ చేస్తుంటే డిఫరెంట్ యాంగిల్స్ నుండి ఆ ఫ్యాట్ని హిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైసెప్ వర్కౌట్ పార్ట్ 2 అయిపోయింది. సో అలాగే ఇంకో మంచి వర్కౌట్తో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.